దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఇంకొక దినము దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. మరి మనందరికీ తెలుసు, 14వ తేదీ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవము. 15 మనందరికీ తెలుసు, ఇండియా. ఒకరు అంటారు, ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ ఇండియా. అదేమి కాదు, మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ 15వ తేదీ దేవుని యొక్క కృపను బట్టి, అంటే మనందరికీ జ్ఞాపకం ఉండిపోయే రోజు. కానీ కొన్ని మైల్ స్టోన్స్ అంటారు మన జీవితంలో జ్ఞాపక చిహ్నాలు. అందుకే సముద్రంలో సైతము 12 రాళ్ళు వేయమంటాడు దేవుడు. అవి మీకు సూచనగా ఉంటాయి. స్టోన్ అనేది ఎప్పుడు కూడా శిలా ఫలకాలు అంటారు, స్టోన్ టాబ్లెట్స్. అంటే అవి రాతి బండల మీద నీగిరితో చెక్కబడినవి అని చెప్పి శిల్పి బండని శిల్పంలా మారుస్తూ ఉంటాడు. అంటే బండ నీవు ఇంత శిల్పంగా మారడానికి గల కారణం ఏంటి అంటే, బండ చెప్తుందంట, నాలో వ్యర్థమైన దాన్ని ఆయన తీసివేసి ఉన్నాడు, అప్పుడు నాలో కళాఖండాన్ని ఆయన బయటకు తీసి ఉన్నాడు. కనుక నీలో నాలో ఉన్న ఆ కళాఖండాన్ని బయటికి తీయడానికి, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, ఉదాహరణకి నువ్వు నేను ఉక్కు కావచ్చు, ఇనుము కావచ్చు. కానీ ఇనుము ఉక్కు అంటే స్టీల్, ఇనుము అంటే ఐరన్. కానీ స్టీల్ నిజంగా మనం వాడేది స్టీల్ తుప్పు పట్టదు, కానీ ఉక్కు తుప్పు పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. కారణం ఏంటంటే, ఇనుమా నీ బలం ఎంత అంటే తుప్పు, అది గాలిలో ఉన్న తేమ వలన తుప్పు పట్టేస్తుంది. ఇనుము ఎప్పుడైతే తుప్పు పట్టిందో బలము పోగొట్టుకుంటుంది. అలాగే కత్తి ఎప్పుడైతే పదునుగా ఉండాలి అంటే అది షార్ప్గా ఉండాలి, కానీ పదును పోతుంది అంటే అది మొద్దు బారిపోతుంది. అలాగే చెక్క నీ బలం ఎంత అంటే చెదపట్టనంత కాలము ఎంత బలంగానే ఉంటుంది, చెదపడితే లోపల నుంచి తినేస్తుంది. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో తెలుసా? బయట నుంచి ఏ రోగము రాదు, మన లోపల వచ్చే మార్పే మనల్ని రోగములో నాశనం చేస్తుంది. ఆ మనలో పెట్టబడిన ఇంకొక సామర్థ్యం మనం చూసినప్పుడు, అవును, చెదపట్టడం తెలుసు, బూజు పట్టడం తెలుసు, తుప్పు పట్టడం తెలుసు, పాడైపోవడం తెలుసు, చెడిపోవడం తెలుసు. ఇవన్నీ కూడా లోపల నుంచి బయటికి వచ్చేవి. అంటే ఏ రోజునైతే నీ హృదయము, మొట్టమొదట రోగానికి మూల కేంద్రం ఏంటంటే హృదయము. ఎప్పుడైతే ఆ హృదయము మోసముతో నింపబడుతుందో రోగానికి బీజం ప్రారంభమవుతుంది. కనుక ఈ రోజున అటువంటి గొప్ప వాక్యము నేర్చుకునే ముందు, అన్నింటికంటే ఎవరయ్యా గొప్పవాడు అని అనేక సార్లు నాకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎవరు గొప్పవాళ్ళు? బాగా జ్ఞానం ఉన్నవాడు కరెక్టే, వాని జ్ఞానం చాలా గొప్పది, కానీ వానికి ప్రేమ దొరకలేదనుకోండి, జ్ఞానాన్ని ఏం చేసుకుంటాడు? బాగా గొప్పవాడు ఎవడు అంటే సో సింపుల్, బాగా ప్రేమించేవాడు అన్నామనుకోండి, కరెక్టే, అతను ప్రేమిస్తున్నాడు, కానీ అతన్ని ప్రేమించే వాళ్ళు దొరకకపోతే ఏం లాభం చెప్పండి? మరి ఎవరయ్యా గొప్పవాళ్ళంటే, బాగా బలం ఉన్నవాడు, కరెక్టే, బలం బాగా ఉంది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు బలహీనలే కదా, ఆ బలవంతుణ్ణి చూసి వాళ్ళు ఈర్ష్యపడతారు కదా. అయితే బాగా గుణం ఉన్నవాడు, ఓకే, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా మంచివాడివి, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంటే వాక్యం కోసం చెడ్డవాళ్ళేగా. నీ మంచితనం ఎవరికి కావాలి? మరి మనుషులు కోరుకునేది ఏంటి? అసలు దేవుడు ఆశపడేది ఏంటి? అప్పుడు అనిపించింది, నా హృదయము బలంతో నింపుకోవాలా, నా హృదయము ప్రేమతో నింపుకోవాలా, నా హృదయము ధనము, అవును, డబ్బు కావాలిగా, మరి దేంతో నింపుకుంటే దేవుని ఎదుట నేను నీతిమంతునిగా కనబడతాను అని అనేకమైన ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉంటాయి. అప్పుడు నేను గ్రహించి మీకు తెలుపుతుంది, నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను కదా, మీకు అందరికీ తెలిసిందే, జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే, నేర్చుకోవడము ఆపేశాకే, వదిలేసాకే బ్రతకడం ప్రారంభించేసాం. ఆలోచించండి. ఒక్కటే మాట, మన బిడ్డల్ని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని ఆశపడుతున్నావు, నువ్వు ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నావు, ఖచ్చితం.
కానీ మరి నువ్వు ఎందుకు దేవుని ప్రేమని అవగాహన చేసుకోవటం లేదు? దేవుని ప్రేమను అవగాహన చేసుకోవడానికి ఒక్కటే ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా? క్షమాపణ హృదయము కలిగి ఉండుట. క్షమాపణ హృదయము కలిగి ఉండుట. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నీవు క్షమాపణ పొందుకుంటావు. ఎప్పుడైతే నీవు తీర్పు తీరుస్తావో నీకు తీర్పు తీర్చబడుతుంది. కనుక నీవు ప్రేమిస్తావో నీవు ప్రేమించబడతావు. నీవు కనికరం చూపుతావో నీకు కనికరం చూపబడుతుంది. నీవు సమాధానం పరుస్తావో నీకు సమాధానం దొరుకుతుంది. నీవు ఆత్మ విషయంలో ఎప్పుడైతే ధన్యుడు అవుతావో పరలోక రాజ్యపు తాళపులు దేవునికి ఇస్తాడు. అంటే అన్నిటికంటే గొప్ప హృదయం ఏంటంటే క్షమాపణ హృదయం. క్షమించడమే లైట్ లేలో భయ్యా, దిల్ పే మత్ లో యార్, చూడో. ఈ 3 సూత్రాలు టేక్ ఈజీ. ఏ రోజునైతే నీవు లెట్ ఇట్ గో, ఒక్క మాట చాలు. ఈ మధ్య న్యూస్ వైరల్ అయిపోయింది. కారణం ఏంటంటే స్పెయిన్. అనేక మంది చనిపోయారు. ఏం లేదు, స్పెయిన్ బోర్డర్స్ లో 60,000 మంది వచ్చి పడిపోయారు. కారణం ఏంటంటే మొరాకో రాజు బర్త్డే జరిగింది. ఆ పుట్టినరోజున క్షమాభిక్ష పెట్టి 60,000 మంది ఆ జైల్లో ఉన్న వారిని విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే విడిచిపెట్టేశారో ఆ సొంత దేశంలో ఉంటే మళ్ళా పట్టుకుంటారేమో అని వాళ్ళందరూ స్పెయిన్లోకి వచ్చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా మంది చనిపోయారు. ఎమర్జెన్సీ నడుస్తుంది ఇంకాను. కారణం ఏంటి తెలుసా? ఒకటే, ఒకళ్ళు క్షమాభిక్ష పెట్టినప్పటికీ వాళ్ళు బ్రతకడానికి పారిపోయారు తప్ప ఆ క్షమాభిక్షని తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎంతమంది ఆయత్తపడుతున్నారో నాకైతే తెలియదు. ఈరోజు అటువంటి వాగ్దానము, మీ పాపములు క్షమించబడి ఉన్నవి, మీ పాపములు క్షమించబడి ఉన్నవి. లూకాసు వార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వానితో చెప్పగా వాడు దిక్కున లేచి, అంటే ఈ యొక్క పక్షవాయువు కలిగిన వాడిని నలుగురు తీసుకుని వస్తారు యేసు ప్రభు దగ్గరికి. మనందరికీ తెలిసిన సారాంశం. అయితే ఈ వాక్యాలు మార్కు సువార్త 2 అక్కడ కూడా వారి విశ్వాసములు చూచి, మరి కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. 9:2 మత్తయి సువార్త. జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అక్కడ ఉన్నవారు ప్రశ్నించినప్పుడు యేసయ్య చెప్పిన మాట మార్కు సువార్త 2:10. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే పాపములు క్షమించబడుట అనేది నీకు ఇవ్వబడిన అధికారము, పవర్. నీవు ఆ అధికారాన్ని, ఆ శక్తిని, ఆ బలమును నీవు వాడాలి అంటే ఏ విధమైన హృదయం కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇంగ్లీష్ లో ఒకే ఒక్క మాట, లూక్ చాప్టర్ 5:20 న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. జీసస్ saw their faith. వారి విశ్వాసమును యేసయ్య చూసినప్పుడు he said, friend, your sins are forgiven. నా కుమారుడా, నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. క్షమాపణ. చాలా విషయాల్లో ఆ ఉరి శిక్ష చివరి రోజున ఇక తీసేస్తారు అనగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ గివ్ ఆ ఫర్గివ్నెస్. అంటే క్షమని భిక్షగా పెడితే ఆ జీవిత ఖైదుగా మారుస్తారు. అంటే మొట్టమొదట తీర్పుకి వ్యతిరేకము క్షమాపణ. క్షమాపణ అన్న ఒక్క మాటలో యేసయ్య వచ్చాడు. కారణం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసము ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందాలి అంటే 17వ వచనం చెప్పబడుతుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడాలి. యేసయ్య రక్షకుడు, అభిషేకింపబడిన వాడు క్రీస్తు మెస్సియ. అంటే తీర్పు తీర్చడానికి ఆయన్ని పంపల. ఆయన తన యొద్దకు వచ్చి వారిని త్రోసివేయకూడదు. ఆయన రక్షించు అని పిలిచిన మరుక్షణము రక్షించడానికే ప్రయత్నం చేయాలి, కానీ శిక్షా విధికి అప్పగించబడదు. కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి
నువ్వేం చేస్తావు, ఎలా రక్షిస్తావు మేము చూస్తావు అని ధర్మశాస్త్రం చెప్తుంది. శిక్షించమని, రాళ్ళేసి కొట్టమని. యేసయ్య ఏం చేయలేం. ఆయన నేల మీద రాస్తున్నట్లు అప్పుడు ఒక్క మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు, ఒక పాపానికి శిక్ష వేయాలి అంటే మొట్టమొదట నీ పాపమును, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపమును కప్పుకొనక ఒప్పుకొనిన వాడు ధన్యుడు. ఎలాగా ఈ క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. అన్నింటికంటే గొప్ప కృపావరము నిన్న నేర్చుకున్నాం కదా, ప్రేమ సమస్త దోషములను కప్పును, ప్రేమ సమస్తమును తాలూకును. ప్రేమతో నీ హృదయాన్ని నింపినప్పుడు, ప్రేమ అనేది ఇచ్చేదే, ప్రేమ అనేది పంచేదే, ప్రేమ అనేది పొరుగువానికి మేలునే చేస్తుంది తప్ప కీడును చేయదు. పొరుగువానికి మేలు చేయాలి అంటే ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడిను. కనుక యేసయ్య పునరుద్ధానుడై శిష్యులకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి అని చెప్తారు. ద గ్రేట్ కమిషన్, సువార్తను ప్రకటించండి కాదండి. అది థియాలజీ చెప్తుంది. కానీ సురేష్ అని నేను దైవజనుడిగా నాకు ఇవ్వబడిన సందేశము, నేను పొందుకున్న దర్శనము, నీవు ఎవరి పాపములు క్షమిస్తావో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తావో వారికి నిలిచి ఉండును కాదండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం, అక్కడ యేసయ్య శిష్యులకు చెప్తూ, ఎవరి పాపములు మీరు క్షమించెదరో అవి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీవు నేను ఆ పాపములు క్షమించడము మొదలు పెడతామో, పరిశుద్ధాత్మ మనలో మనోవికాసము, ఆత్మ అభివృద్ధి, ఆత్మ జ్ఞానము, ఆత్మ బలము, ఆత్మ ధైర్యము, ఆత్మ అన్నీ చేయగలుగుతుంది. ఆత్మ అభిమానం మాత్రం అన్నీ తీసివేస్తుంది. కారణం ఏంటంటే, నీలో క్షమాపణ హృదయం ఏర్పడే వరకు పరిశుద్ధాత్మ వరములు అలాగే ఎదురు చూస్తాయి. అందుకే కీర్తనాకారుడు దావీదు 2 చోట్ల రాశాడు. 1:32, 2:51 మనం చూస్తే, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అని చెబుతూ, యెహోవా చేత నిర్దోషి అనాలి అంటే ఆత్మలో కట్టం ఉండకూడదు. అంటే మనలో ఎవరిని పెట్టకూడదు. నాకు ఇలా అంటాడా ఆ మాట ఉండకూడదు, నాకు ఇలా చేస్తాడా ఆ భావం ఉండకూడదు. ఏమయ్యా అంటే మనుషుల ముందు కాదు, అర్ధరాత్రి దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు నీవు కనబడవు. నీ హృదయంలో ఉన్న అతను చేసిన గాయం కనబడినప్పుడు యేసయ్య గాయాలు నీకు చూపిస్తాడు. నీవు చేసిన గాయాలు ఇవి అని. కనుక మనందరికీ తెలుసు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. మరి వివేచన ఏమైందండి అంటే, వివేచన అంటే నువ్వు నేను అనుకున్నది కాదు, ఆత్మను వివేచించుట. వాడు ఒకవేళ క్షమాపణకు అర్హుడు కాదు కాని ఎడల వాడు నీ దగ్గర ఓకే, బట్ అలవాటైపోయింది కనుక వాడి పాపము వాడిని పట్టుకుంటుంది. దేవుడు వానికి శిక్షా విధిలోకి నడిపిస్తాడు. కనుక ఎప్పుడైతే ఈ పాపముల వలన ఎముకలు క్షీణించిపోతే, మత్సరము ఎముకలకు కూడు కనుక సారము వెండిపోతుంది, ఆయన చెయ్యి బరువుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ దోషము కప్పుకొనుక దేవుని ఎదుట ఒప్పుకుంటామో, ఆ అతిక్రమములు ఒప్పుకుంటావో దోషమును పరిహరిస్తాడు అని చెప్పి నా దాగుచోటు. ఇదే వాక్యాలు మనము కీర్తన 51 మనం చూసినప్పుడు, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ బాల్యము వాత్సల్యము ఉన్నంతగా, అంటే తల్లి ఎలాగ రొమ్మున ఆంచుకుంటుందో బిడ్డని, నా అతిక్రమములను తుడిచివేయను, దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు. అంటే మన అతిక్రమంలో మనకి తెలియవా? కనుక కీర్తనకారుడు ఎలా ముగిస్తాడో తెలుసా? విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలియాగాలు. కనుక పాత నిబంధన లేఖనాలు ఏం చెప్తున్నాయి? సో సింపుల్, ఆయన మన యందు మరలా జాలిపడు. క్షమాపణ అంటే జాలి, దయ, కనికరము, కృప, వాత్సల్యము, ఇవన్నీ ప్రేమలో ఇమిడిపోయి ఉన్నాయి కదా.
ఏ రోజునైతే మీకా 7:19 మన దోషములను అణిచివేయును. అందుకనే నీళ్లు తేట పైకి తేలుతుంది, ఆ భారము కిందకి వెళ్ళిపోతుంది, మట్టి అంతా. మళ్ళా కలతలు వచ్చినప్పుడు నీళ్లు బురదైపోతాయి కదా. అంటే ఆ బురద ఇమ్మడాలి అంటే సమయం పడుతుంది. ఎదురు చూడు, ఆ పైనున్న స్పష్టమైన స్వచ్ఛమైన నీళ్లు బయటికి రావడానికి ఇసుకంతా, ఇసుక భారము మనం చూసినప్పుడు పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేసెదవు కనుక వాళ్ళని ఎర్ర సముద్రము గుండా ఆయన నడిపించున్నాడు. అది బాప్తిస్మానికి సూచన అంటారు. యోర్దాను నది గుండా నడిపించాడు. అది కడిగివేయుట వారికి వీరికి మధ్య సూచన అని అంటారు. ఇంకా యెషయా 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమమును, మబ్బు తొలగిపోయినట్లుగా అంటే నీతి సూర్యుడు ఆయన మన కోసం ఉదయిస్తాడని, తన నీతిని మనకిస్తాడని, తన వెలుగులో మన చీకటిని తీసివేస్తాడని, ఎవడునూ పాపము లేదని ఒప్పుకొనక పాపము నాది ఇది అన్నప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని స్వస్థపరుస్తుంది కనుక మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కనుక ఏ రోజున అయితే ఇంకా మనం చూసినప్పుడు యెషయా 43:25 నేనే నా చిత్తానుసారం. అంటే దేవుడు ఎవరు అంటే పాపములను క్షమించడంలో బిజీగా ఉంటాడు, తీర్పు తీర్చడంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. కానీ మనం అనుకుంటాం మనకి ఆలస్యం జరుగుతుందని. కాదండి, మన పాపములకు. అందుకే ఈ మధ్య పదే నాకు వినిపిస్తున్న స్వరము, ఆ దినములు ఆయన తక్కువ చేసి ఉండకపోతే 4 సంవత్సరాలు నన్ను పరీక్షలు పెట్టాడు. ఆ దినములు ముగిసిన పిమ్మట నాకు అర్థమైంది 70 ఏండ్లు యెరూషలేమునకు 7 వారాలు 7 దినములు ఆ విధముగా అనేక చోట్ల నీకు 10 దినములు శ్రమ కలుగును, ఆ శ్రమను సహించిన వాడు జీవము అని ఆ యొక్క అక్కడ రాయబడుతుంది స్పష్టంగా. కిరీటము, జీవ కిరీటము అంటే ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అంటే నీ కొరకు దేవుడు కిరీటాలు ఉంచి ఉన్నాడు, అంటే బహుమానాలు సిద్ధపరిచి ఉన్నాడు. నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అయితే మరి ఆయన ఏం చేశాడంటున్నాడు? హిజ్కియా రాస్తున్నాడు యెషయా గ్రంథంలో 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కాదు. ఆయాసం వస్తుందా? రెస్ట్ తీసుకో, బిగబట్టమాక, విడిచిపెట్టే. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనుభూతి నుండి విడిపించు. ఆయన విడిపిస్తాడు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ. అందుకే ఆయన వీపంతా కూడా 1-40 దినాలు పూర్తిగా రక్తపుమయమైపోయింది. తన వీపు వెనుక మన పాపములు, అంటే ఆయన తన ప్రేమని తన యొక్క ముందు భాగాన్ని నీకు చూపిస్తున్నాడు. కానీ నీ పాపములు ఆయన వెనుక పెట్టేశాడు. ఏ రోజునైతే మనమందరము కూడా ఆలోచించండి, మన వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపునకు మనం చూడగలుగుతాము. ఆయన యందు మనము లక్ష్యం ఉంచగలుగుతాము. ఆయన చిత్తంలో మనము వెళ్ళగలుగుతాము. ఆయన కృప పొందుకుని వారంగా, ఆయన రక్షణను ప్రకటించు వారంగా ఆయనే. లేకపోతే ఈ రోజున నా జీవితము అనే గ్రంథంలో ఆయన ప్రేమ కావ్యాన్ని రాసి ఉన్నాడు. నీ జీవిత దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. అందులో ఒక్కటి కూడా ఆయన వదిలిపెట్టడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మమ్మల్ని క్షమించు దేవుడు అయినా నీతో సమమైన వారు ఎవరైనా ఉన్నారా? నీవు తీర్పు తీర్చుటయందు ఆలస్యం చేస్తున్నావు, క్షమించుటకు తొందరపడుతున్నావు కనుక నీ క్షమాపణను మేము అలక్ష్యం చేయకున్నాం. నీ యందు మేము శ్రద్ధ కలిగి వేరుపారునట్లుగా యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించును. ఆమేన్.